లైఫ్లో అందరికీ ఒక స్టేజ్ వస్తుంది. అదే ఎలా అయినా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఉండదు, రిస్క్ ఎక్కువ, సక్సెస్ వస్తుందా రాదా అని చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. ఫ్రెండ్స్ ని కొలాబరేట్ అవ్వమని అడుగుతారు, రిలేటివ్స్ ని హెల్ప్ అడుగుతారు, ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చాలా ట్రై చేస్తారు. కానీ వీటన్నింటిని దాటుకొని కేవలం 1% మెంబర్స్ మాత్రమే సక్సెస్ అవుతారు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఎన్నో ఎదుర్కొని నేను నా స్టార్ట్అప్ ని స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో నేను చెప్పేది నా రియల్ స్టోరీ, హౌ ఐ టర్న్ మై ప్యాషన్ ఇంటూ ప్రొఫెషన్, ఫ్రమ్ జాబ్లెస్ డే టు starting your own startup company. అసలు నేను స్టార్ట్అప్ ఎందుకు స్టార్ట్ చేశాను, దేని మీద నా స్టార్ట్అప్ అనేది రన్ అవుతుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. బిజినెస్ చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి నా స్టోరీ రిలేటబుల్ గా ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. 10th అయిపోయాక నా లైఫ్ లో క్లారిటీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ లో సగం మంది ఇంటర్మీడియట్ తీసుకున్నారు, సగం మంది పాలిటెక్నిక్ తీసుకున్నారు. నేను బాగా ఆలోచించి ఇంటర్లో జాయిన్ అవుదాం డిసైడ్ అయ్యి మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. తర్వాత చాలా మంది లాగానే బీటెక్ లో జాయిన్ అయ్యాను. ఈ 4 years ఇంజనీరింగ్ లో బాగా ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపే కరోనా లాక్డౌన్ వచ్చింది. ఆ హాలిడేస్ లోనే యూట్యూబ్ లో చూసి వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఆ టైంలో ఏం చేయాలో తెలియక నేనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసి ఎడిట్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాను. కరోనా లాక్డౌన్ తర్వాత కాలేజ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు నాకున్న సప్లీస్ అన్ని ఫైనల్ ఇయర్ లోపు క్లియర్ చేసి బీటెక్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత 1 month గ్యాప్ తీసుకుని నేను నా ఫ్రెండ్స్ అందరం కలిపి డిసైడ్ అయ్యి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుందాం అనుకుని అమీర్పేటలో ఒక హాస్టల్లో రూమ్ తీసుకున్నాం. అదే అమీర్పేటలో ఒక బిగ్ నేమ్ ఉన్న ఇన్స్టిట్యూట్ లో 100% జాబ్ గ్యారంటీ అన్నారని అదే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. అప్పుడు నా మైండ్ లో ఏముందంటే ఎలాగో నా కోచింగ్ 3 months లో కంప్లీట్ అయిపోతుంది, 6 months లో నాకు జాబ్ వచ్చేస్తే 1 year లో నా లైఫ్ అనేది సెట్ అయిపోద్ది అని ఊహించుకున్నాను. కానీ ఆ టైంలోనే నేను లైఫ్ లో ఇప్పుడు వరకు ఫేస్ చేయలేని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అదేంటంటే ఫ్రెషర్స్ కి జాబ్ రావడం చాలా కష్టంగా ఉంది. ఇక 100% జాబ్ ఇప్పిస్తామని చెప్పిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా జస్ట్ మంత్ కి 1 or 2 ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఇక ఇంటర్వ్యూస్ కి ఎప్పుడు పంపిస్తారని అడిగితే ముందు మీరు ఎగ్జామ్స్ పాస్ అవ్వండి, తర్వాత పంపిస్తామని చెప్తున్నారు. ఇక ఇవన్నీ కరెక్ట్ కాదనుకుని ఆన్లైన్ లోనే నేనే కొన్ని జాబ్స్ కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. అలాగే కొన్ని ఇంటర్వ్యూస్ కి వెళ్ళొచ్చేవాడిని. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాలాగే ఆన్లైన్ లో అప్లై చేసి వాకిన్స్ కి 100 to 200 మెంబర్స్ పైనే వచ్చేవాళ్ళు. అయినా సరే అలాగే ఇంటర్వ్యూస్ కి వెళ్ళేవాడిని. కానీ సగానికి పైగా ఇంటర్వ్యూస్ ని అటెండ్ అవ్వకుండా తిరిగి వచ్చేసేవాడిని. ఎందుకంటే నా రెజ్యూమ్ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. అప్పటికి ఇంటర్వ్యూస్ ఆపేసేవాళ్ళు. నా హాస్టల్ ఫీజు కోసం అయితే ఇంట్లో వాళ్ళు పంపించగలిగేవాళ్ళు. కానీ ఇంటర్వ్యూస్ కి వెళ్ళడానికి నా పర్సనల్ ఖర్చులకి వాటి కోసం ఇంట్లో వాళ్ళని అడగలేకపోయేవాడిని. సో అందుకని నేను ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుందామని అమీర్పేటలోనే ట్రై చేశాను. నా దరిద్రానికి చాలా మంది దాన్ని కూడా ఒక బిజినెస్ లా చేస్తున్నారు. ఇవన్నీ సరిగ్గా లేవని మా రూమ్ లో ఒక అన్న క్యాటరింగ్ కి వెళ్తున్నాడని తెలిసి ఆ అన్నతో పాటు నేను నా ఫ్రెండ్ మేమిద్దరం కలిసి క్యాటరింగ్ కి వెళ్ళేవాళ్ళం. అలాంటి వర్క్ కు వెళ్తే కొన్ని చోట్ల రెస్పెక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మమ్మల్ని క్యాటరింగ్ తీసుకెళ్ళిన అన్న మాత్రం మా మీద ఎక్కువ వర్క్ పడకుండా అన్న కొంచెం జాగ్రత్తగా చూసుకునేవాడు. అలాగే కొన్నాళ్ళ పాటు ఒక సైడ్ క్యాటరింగ్ వెళ్తూ ఇంకో సైడ్ ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉండేవాడిని. నాకు ఇంటర్వ్యూస్ మీద ఎక్స్పీరియన్స్ వచ్చింది కానీ జాబ్ మాత్రం వచ్చేది కాదు. అలాంటి టైంలోనే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా రిలేటివ్స్ లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. వాళ్ళకి కాల్ చేసి రిఫరెన్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం నన్ను ఆలోచనలో పడేసింది. వాళ్ళు ఏమన్నారు అంటే ప్రెసెంట్ ఇప్పుడు జాబ్స్ లేవు సాయి, టెంపరీగా కొన్నాళ్ళు ఏమైనా జాబ్ చెయ్యి, తర్వాత రిఫర్ చేస్తాం అని చెప్పారు. అదే టైంలోనే నాన్ ఐటీ జాబ్స్ కైనా అప్లై చేద్దామని చెప్పి వాటి కోసం తిరిగాను. కానీ ఐటీ జాబ్స్ లేవనే సాగుతో వాళ్ళు మరీ దారుణంగా చాలా తక్కువ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా నేనేం చేయలేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఆల్రెడీ చాలా ఇయర్స్ గా మా రిలేటివ్స్ లో ఒక అతను హైదరాబాద్ లో డెవలపర్ గా వర్క్ చేస్తున్నారు. అతనితో కాల్ మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్న విషయం చెప్పాను. కానీ అప్పుడు అతను ఒక మాట అన్నాడు, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపోతే నువ్వు ఏ సిచ్యువేషన్ లో తిరిగి వచ్చావని చెప్పి ఎవరు ఆలోచించరు, కేవలం నీకు చేతగాక వెనక్కి వచ్చేసావని మాత్రమే అంటారు. నువ్వు ఇక్కడ ఉండి సాధించుకుంటావో వెళ్ళిపోయి బిరికోడు అనిపించుకుంటావో నీ ఇష్టం అని చెప్పాడు. ఆ ఒక్క మాటతో నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనల్ని వదిలేశాను. సరిగ్గా కూర్చొని నాకు ఏమేమి స్కిల్స్ వచ్చన్న విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాను. వాటిలో నాకు టైపింగ్, గూగుల్ రీసెర్చ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఈ స్కిల్స్ మాత్రమే వచ్చు. వీటిలో జస్ట్ నాకు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఈ రెండే కరెక్ట్ అనిపించాయి. ఇవి కూడా నేను కరోనా టైంలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న స్కిల్స్. ఇంకా ఆన్లైన్ లో ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ జాబ్స్ కి నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. చాలా మంది పోర్ట్ఫోలియో సెండ్ చేయమని అడిగారు. కానీ అప్పటికే నా దగ్గర పోర్ట్ఫోలియో లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు వరకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో అందుకని నేను వాళ్ళతో మీ దగ్గర ఆల్రెడీ ఎడిట్ చేయకుండా ఉన్న రా ఫుటేజ్ ఏమన్నా ఉంటే నాకు సెండ్ చేయండి, అది నేను ఎడిట్ చేసి మీకు సెండ్ చేస్తాను. నా వర్క్ నచ్చితే అప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలవండి అని చెప్పాను. అలా కొంతమంది రా ఫుటేజెస్ పంపించేవాళ్ళు. నేను కొన్ని ఫ్రీ శాంపుల్స్ ని ఎడిట్ చేసి పంపించేవాడిని. కొంతమంది దగ్గర నుంచి కాల్స్ అండ్ రిటర్న్ మెసేజెస్ ఏం వచ్చేవి కాదు. అలాంటి టైంలోనే నాకు ఒక కంపెనీ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను ఆ సిచ్యువేషన్ చెప్పి పోర్ట్ఫోలియో లేదని ఎక్స్ప్లెయిన్ చేసి రా ఫుటేజ్ పంపించమని అడిగాను. వాళ్ళు రా ఫుటేజ్ సెండ్ చేసిన తర్వాత నేను దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి వాళ్ళకి సెండ్ చేశాను.
వాళ్ళు ఆ వీడియో చూసి నన్ను ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. అక్కడ ఆఫీస్కి వెళ్ళేదాకా తెలియదు అదొక యూట్యూబర్ ఆఫీస్ అని. నన్ను హైర్ చేసుకున్నది కూడా వాళ్ళే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక చిన్న షాక్ ఎదురైంది. అదేంటంటే ముందు 3 days వర్క్ చెయ్యి, నీ 3 days వర్క్ చూసిన తర్వాత అప్పుడు నేను హైర్ చేసుకుంటాం అని చెప్పారు. ఈ 3 days లో నాకు వచ్చిన వీడియో ఎడిటింగ్ స్కిల్ అంతా యూజ్ చేసి వాళ్ళ వీడియోస్ ఎడిట్ చేసి చూపించాను. అప్పుడు వాళ్ళు యువర్ సెలెక్టెడ్ అన్నారు. ఆ టైంలో ఎన్నో రోజుల నుంచి పడుతున్న బాధకి ఒక్కసారిగా రిలీఫ్ వచ్చినట్టు అనిపించింది. సర్లే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఎలా అయినా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అనే ఆలోచనతోనే జాబ్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడతో నా లైఫ్ హ్యాపీగా కొనసాగుతుంది అనుకున్నాను, కానీ నిజానికి లైఫ్ నాతో అప్పటి నుంచి అసలైన గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది.